చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పాను. 50,000 రూములు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అది 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ మినిమం 50,000 రూములు ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక 10,000 హోమ్ స్టేస్ అరకు వ్యాలీ, పాడేరు, కోనసీమ, విశాఖపట్నం, తిరుపతి, రాయలసీమ మొత్తం కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టేస్ ఉన్నాయి. అవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ హోమ్ స్టేస్కి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హోమ్ స్టేస్ ఉన్నాయి, అవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ హోమ్ స్టేస్కి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడు మీరు చూస్తే ఏటుకొప్పాక, కొండపల్లి ఈ బొమ్మలకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఈరోజు మళ్ళీ రివైవ్ అవుతా ఉంది. దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్గా మనం తయారు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మన హెరిటేజ్, మన కల్చర్, మనకుండే అవకాశాలు, చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతి ఉంది, లివింగ్ గాడ్. ఈరోజు బాలాజీ ఆయన మొత్తం ఆ దేవుడు మొత్తం అందరిని అట్రాక్ట్ చేసే పరిస్థితి వస్తున్నాడు. 1,00,000 మంది వస్తున్నారు ఫర్ డే. దేవుడికి సమయం కూడా ఉండలేదు. మన వాళ్ళు ఆయన నిద్ర కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు